కడప నగరంలో బుగ్గవంక పరివాహక ప్రాంతంలో నీటి కుంతలో పడి మృతి చెందిన 5 ఏళ్ల బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ మేయర్ పాక సురేష్ కోరారు. రిమ్స్ ఆసుపత్రిలో మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. గుర్రాలగడ్డ వీధికి చెందిన సయ్యద్ యూసఫ్ నిర్మాణంలో ఉన్న షామీరియా బ్రిడ్జి కింద చేపలు పట్టేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడన్నారు. ఈ ఘటనపై బ్రిడ్జి నిర్మాణం నిర్లక్ష్యం వహించిన అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ గుంతల్లో పడిపోయి చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. దీనికి ఖచ్చితంగా కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి మేమందరం కూడా అక్కడ జరుగుతున్న పనులు నడుస్తున్నాయి, ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి కూడా కన్సల్ట్ మా దృష్టికి వచ్చినా మేము తీసుకున్నాం. వాళ్ళు విజిట్ చేసి త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్తున్నారు తప్ప దానికి నిధులు రాలేదని కాంట్రాక్టర్ పనులు అట్టే ఆపివేయడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా 2 సంవత్సరాల్లో దాన్ని ముందుకు తీసుకోవాలనే పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ఈరోజు పిల్లోడు చనిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. చిన్నపిల్లవాడు సేఫ్టీ మెజర్స్ ఎక్కడా తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకుని ఎవరైతే బాధ్యులైనటువంటి అధికారులు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. అదే విధంగా అక్కడ ఎవరైతే అధికారులు పనులు చేపడుతున్నారో, పర్యవేక్షిస్తున్నారో అధికారుల మీద అలాగే కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం